వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొయినాబాద్ బర్త్డే పార్టీ కేసు తర్వాత మంగ్లీ పైన ఇంకొక కేసు నమోదైంది. పంజాగుట్ట పిఎస్ కి ఒక బాధితుడు వెళ్ళాడు. సో ఆ బాధితుడు ఆ కంప్లైంట్ లో ఏం రాశాడు అంటే, మంగ్లీ వల్ల తన తమ్ముడు వల్ల ప్రాణహాని ఉంది, దాదాపు 10 కోట్ల రూపాయలు మోసం చేశారు. సో మోసం చేశారా అని ప్రజలకు చెప్పినా, లేదంటే మీడియాకు చెప్పినా, లేదంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టినా, సో అది వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే నన్ను చంపేస్తామంటున్నారు, యాక్సిడెంట్ చేస్తే నా బాడీ కూడా దొరకదు అని బెదిరిస్తున్నారు అంటూ పంజగుట్ట పిఎస్ ని ఆశ్రయించాడు బాధితుడు. సో ఆశ్రయించాడు. అండ్ దాంతోపాటు ఇంతకీ ఆ కంప్లైంట్ ఏంటి, ఆ బాధితుడికి మంగ్లీకి ఏంటి సంబంధం, ఇందులో మంగ్లీ తమ్ముడు శివ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. సో ముఖ్యంగా మంగ్లీ పైన పంజగుట్ట పిఎస్ కేసు నమోదయ్యి చెప్పినా కదా, బిఎన్ఎస్ సెక్షన్ 350, 352 ఈ రెండు ప్రకారం సెక్షన్స్ అయితే పెట్టారు, కేసు అయితే నమోదు చేశారు. ఇంతకీ కేసుకి మంగ్లీకి ఏంటి సంబంధం అంటే, నేరుగా మంగ్లీకి సంబంధం ఉందా లేదా అనేది పోలీసులు తేల్చారు. కానీ బాధితుడు కంప్లైంట్ లో మాత్రం నేరుగా మంగ్లీకి సంబంధం ఉంది, మంగ్లీ వల్లే మేము ఈ మైక్రో ఫినాన్స్ కంపెనీలో డబ్బులు పెట్టాము అంటూ కూడా బాధితుడు చెప్తున్నారు. ఇంతకీ ఆ ఫినాన్స్ కంపెనీ ఏంటి అని అంటే గోకుల నందన ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అట. సో ఆ కంపెనీలో పేరు మీద మైక్రో ఫినాన్స్ స్టార్ట్ చేశారు. ఎవరు? మంగ్లీకి సంబంధించిన తమ్ముడు అండ్ మంగ్లీకి సంబంధించిన పార్ట్నర్స్ అండ్ మంగ్లీ. సో ఈ మైక్రో ఫినాన్స్ కంపెనీ స్టార్ట్ చేయడం, సో అందులో మీరు పెట్టుబడి పెట్టండి, మీరు డబ్బులు పెడితే సో దానికి మేము రెట్టింపు డబ్బులు అతి త్వరలో ఇస్తాము, అండ్ మంచి ఇన్కమ్ సోర్స్ ఇది, అండ్ దీనివల్ల మీ జీవితాలే మారిపోతాయి, ఇంకా మీరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం ఏంటి, సో పెద్ద బిల్డింగ్లే కట్టుకోవచ్చు, సో కార్లలో తిరగొచ్చు, ఒక లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అంటూ వాళ్ళని అందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి. సో అట్లా మోసపోయిన బాధితులు 120 నుంచి 150 మంది ఉంటారట. సో వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులు 10 కోట్ల రూపాయలు. సో ఇదనమాట సంగతి. సో మరి ఆ మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఏం చేస్తుంది అనే డబ్బులు పెట్టుబడి పెట్టిన వాళ్ళు అడిగినప్పుడు, అది ఇంపోర్ట్కి, ఎక్స్పోర్ట్కి, షేర్ మార్కెట్కి, సో ఈ డబ్బులన్నీ కూడా మేము పెట్టుబడులు పెడతాం, సో వచ్చిన లాభాల్లో 70% మీకే ఇస్తాం, సో అందుకని అతి త్వరగా మీ డబ్బులు రెట్టింపు అవుతాయి అని కూడా చెప్పారట. సో ఇందులో చాలా మంది మంగ్లీకే డైరెక్ట్ గా అకౌంట్ కి డబ్బులు పంపిన వాళ్ళు కూడా ఉన్నారట. సో దీనికి సంబంధించిన కేసు గత నెల రోజుల క్రితమే చాలా వైరల్ గా మారింది. సో ఆ సందర్భంలో మంగ్లీ దీన్ని కొట్టిపారేయడం, అండ్ దాంతోపాటు మంగ్లీకి సంబంధించిన అడ్వకేట్ ఏకంగా ప్రెస్ క్లబ్ లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫినాన్స్ కంపెనీ మోసానికి మంగ్లీకి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా చెప్పి వెళ్ళిన సందర్భం చూసినాం. కానీ ఇప్పుడు అదంతా కూడా అవాస్తవమే, మంగ్లీ చేతుల్లో మోసపోయాం, బెదిరింపులకు లోన్ అవుతున్నాము అంటూ కూడా మరో అడ్వకేట్, ఎవరైతే ఈ 120 నుంచి 150 మంది బాధితులకి అండ్ మోసపోయిన వాళ్ళకి సపోర్టివ్ గా నిలబడి పోలీస్ కేసులు, కోర్టులలో పిటిషన్లు వేస్తున్నారో, సో ఆ అడ్వకేట్ కి ప్రాణహాని మంగ్లీ తరపున టీం మెంబర్స్ నుంచి ఉంది అంటూ కూడా ఆ అడ్వకేట్ వాళ్ళ పంజగుట్ట పిఎస్ లో వెళ్ళి కంప్లైంట్ పెట్టిన పరిస్థితి. మరి దీనిపైన మంగ్లీ ఏం నోరు విప్పుతుంది? సో గడిచిన 10 నెలల క్రమంలో చూసుకుంటే మొయినాబాద్ లో డ్రగ్స్ పార్టీ, సో అది డ్రగ్స్ పార్టీ కాదు, విదేశీ మద్రానికి సంబంధించి పర్మిషన్ తీసుకోవాలని మాకు తెలీదు, సో డ్రగ్స్ ఎవరు సేవించలేరు, అండ్ హుక్కా దొరికింది కానీ ఆ హుక్కా మేము ఎక్కడ కూడా తాగలేము, ఇట్లాంటివి ఎన్నో స్టోరీస్ చెప్పింది. మొత్తానికి అక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర బర్త్డే పార్టీ కేసుతో మంగ్లీ ఈ కేసులు కోర్టులు స్టార్ట్ చేస్తే అదొకటి. ఆ తర్వాత బాయిలోనే బల్లి పలికే సాంగ్ సూపర్ హిట్ అయినా, సో ఆ సాంగ్ పైన తన పైన అసభ్యకరంగా కామెంట్ చేశారు అంటూ తర్వాత పోలీస్ని ఆశ్రయించడం, తర్వాత పోలీసులు వాళ్ళకి న్యాయం చేయడం, ఆ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. అండ్ 3వ ఎపిసోడ్ ఏంటి అని అంటే, వైజాగ్ కాదనుకుంటా, మేబీ December 31 ఒక ప్రోగ్రామ్ వెళ్ళాల్సిన మంగ్లీ ఆ ప్రోగ్రామ్ స్టేజ్ కూలిపోవడం, అండ్ దాంతోపాటు అక్కడ ఎలక్ట్రిషియన్ మరణించడం, తర్వాత మంగ్లీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు వినడం, సో ఆ ఎపిసోడ్ ముగిసింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మంగ్లీ వల్ల మోసపోయాము, డబ్బులు మోసం చేసింది, ఆమె నమ్మే డబ్బులు మేము కట్టాము, ఆమె నేరుగా మాకు ఫోన్లో మాట్లాడిన పరిస్థితి కూడా మా దగ్గర ఉంది, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అంటూ కూడా బాధితులు పంజగుట్ట పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించిన పరిస్థితి చూస్తున్నాం. సో ఇట్లా మంగ్లీ మొత్తం గడిచిన 10 నెలల కాలంలో మనం చూస్తుంటే కోర్టులు, లేదంటే పోలీస్ స్టేషన్లు, లేదంటే కంప్లైంట్లు, లేదంటే ఆమె పైన ఫిర్యాదులు, వీటితోటే మంగ్లీ కెరియర్ ఏమైపోతుందా అని కూడా మంగ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది.